గాలిబ్ సూఫీ మతంలో ఉంటూనే మామూలు మృతి విశ్వాసాలకు ఎడంగా జరిగి ఉండేవాడు. ఏ మనిషినైనా అతడు ముస్లిం కాని, హిందువు కాని, క్రైస్తవుడు కాని మహోదరుడిగా భావిస్తానని ఒక ఉత్తరంలో రాశాడు. దేవుడొక్కడే అన్నది మా విశ్వాసం. పూజా కార్యక్రమాలను పరిత్యజించాం. మేము చిహ్నాలు మాయమైనప్పుడే నమ్మకములో స్వచ్ఛత నెలకొంటుంది అంటాడు గాలిబ్. గాలిబ్ కాశీ గురించి రాసిన చిరాన్ ఏ దాయిర్ అనే పార్సీ కవిత అతని సర్వమత సమానత్వ భావనకు అద్దం పడుతుంది. ఆహ్లాద మైదానం వంటి ఆనంద నికుంజం వంటి బెనారస్ పట్టణ వైభవాన్ని భగవంతుడు రక్షించుగాక. కాలపు సుడికుండం నుండి రక్షణ పొందే బెనారస్ ఎల్లవేళలా వసంతమే. అక్కడ ఆకురాలే ఋతువులు తెల్లని నుదురు మీద గ్రంథమై నిలుస్తాయి అంటాడు. గాలిబ్ 9 సంవత్సరాల వయసులోనే పార్సీ భాషలో కవిత్వం రాశాడు. పార్సీ అంటే గాలిబుకు ఎంత ఇష్టం. అయితే ఉర్దూ భాష అంటే కూడా గాలిబుకు ఎంత ఇష్టమో. కాబాలో స్థిరపడాలనుకున్నాడు. ఆయన ఉర్దూలో రాసిన కవిత్వం చూస్తే తెలుస్తుంది. తనను తాను కవిగా నిరూపించుకోవడానికి గాలిబ్ ఢిల్లీకి మకాం మార్చాడు. అప్పట్లో గొప్ప కవిగా గుర్తింపు పొందాడు. ఓ వెలుగు వెలిగాడు. జీవితంలో ఎవరూ చూడని వైభవాన్ని చవిచూశాడు. రోజులన్నీ ఒకలా ఉండవు కదా. పరిస్థితులు వికటించాయి. ఎన్నో కష్టాలు పడ్డాడు. చివరకు జైలుకు వెళ్ళాడు. జైలు నుంచి విడుదలయ్యాక జీవితం మీద మోజుపోయింది. తాత్వికంగా తయారయ్యాడు. ఎవ్వరూ లేని ఏకాంత ప్రదేశానికి వెళ్ళాలి. అక్కడ ఎవరూ మాట్లాడొద్దు. అనుభూతులను పెంచుకోవచ్చు. గోడలు లేని నేల లేని గృహాన్ని నిర్మించండి. ఇరుగు పొరుగు వాళ్ళ ఇతరులు ఎవ్వరూ ఉండొచ్చు. సమీపంలో జబ్బు పడితే కనిపెట్టుకుని ఉండి సపర్యలు చేసే వారెవరూ ఉండొద్దు. లోకాన్ని వీడితే నా కోసం నిరూపించే వారెవరూ ఉండొద్దు. కవితే కాదు, గాలిబ్ పార్సీలో రాసిన ఓ ఉత్తరంలో కూడా ఈ ప్రపంచంలో బతికుండడానికి ఎంత మాత్రం లేదు.